నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్, తగ్గిన బంగారం ధర. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,52,730 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం 1,40,000 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం 1,14,550 వద్ద ట్రేడ్ అయింది. ఏం తగ్గుతుంది? కొంచెం 5-10 వేలు తగ్గింది అనుకో, కొంచెం ఊరట. కానీ ఒక్కసారి ఇప్పుడు అందరికీ మహిళా మతాలకి అందరికీ ఉన్నది 30,000 కావాలి. 50,000 దగ్గర అయినా పర్వాలేదు, కొంటారు. ఇప్పుడు లైన్లు కడతారు, ఇక ఉన్నాయి కదా అద్దాలలో మెరుస్తుంటాయి, దగ్గర మెరుస్తుంటాయి. అక్కడ ఇంటికి వచ్చినాక మెరువై అటువంటి బంగారాలు అమ్ముతున్నారు. ఇప్పుడు వాళ్ళ బండారం కూడా బయట పడుతుంది, ఆల్రెడీ పడుతున్నది. కొంచెం ఈ పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా, జ్యువెలర్స్ వాళ్ళు, వాళ్ళ బండారం కూడా అతి త్వరలోనే బయటపడుతుంది. అక్కడ మెరుస్తుంది, ఇంటికి వచ్చినాక మెరువదా బంగారం. గత 2 రోజుల నుంచి పెరుగుతూ పోయిన బంగారం ధరలు ఈరోజు తగ్గాయి. బంగారం కొనాలనుకునే వారికి కాస్త ఊరట లభించింది. గురువారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్లది 1,52,730 రూపాయలు. అదేవిధంగా 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం 1,40,000 రూపాయలు. 10 గ్రాములు 18 క్యారెట్ల బంగారం 1,14,550 వద్ద ఆగింది. అదేవిధంగా గుడ్ రిటర్న్ వెబ్సైట్ ప్రకారం ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారంపై 380 రూపాయలు, 22 క్యారెట్ల బంగారంపై 350 రూపాయలు, 18 క్యారెట్ల బంగారంపై 290 రూపాయలు. 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 1,52,350 వద్ద ట్రేడ్ అయింది. 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం 1,39,650. అదేవిధంగా 10 గ్రాములు 18 క్యారెట్ల బంగారం 1,14,260 రూపాయలు. ఇంచుమించుగా 350, 500, మ్యాక్సిమం 1000 రూపాయలు, 2,000 అంతే. అట్లా తగ్గింది. ఇది ఒక రకంగా కొనాలనుకున్న వాళ్ళకు శుభవార్తనే. ఒక్కసారి మనం ఈ ప్రాంతాలు చూసుకుందాం. హైదరాబాద్ 1,52,350, విజయవాడ 1,52,350, విశాఖపట్నం 1,52,350, ముంబై 1,52,350, బెంగళూరు 1,52,350, ఢిల్లీ 1,52,500, చెన్నై 1,53,280, సూరత్ 1,52,500, మధురై 1,53,280, కోయంబత్తూరు 1,53,280. అదేవిధంగా బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవాల్సిందిగా సూచన. ఎందుకంటే ఇప్పుడు మనం ఫోన్ కొట్టినామనుకో, అయ్యా ఎంత ఉంది బంగారం, ఓ రేటు చెప్తాడు, కొంచెం తక్కువ అనిపిస్తుంది. మనం 1-2 గంటలు లేట్ చేసి ఆయనతో షాపుకి పోయినామనుకో, వాడు ఏమంటాడు, ఇప్పుడే పెరిగిందండి, ఇగో ఆన్లైన్లో చూపిస్తుంది, ఇప్పుడే పెరిగిందండి. 1-2 గంటలనే తేడా వస్తుంది. 1-2 గంటలనే బంగారం ధరలు హెచ్చుతగ్గులు. ఇంకొక విశేషం ఏంటంటే, తగ్గితే చూపించాడు వాడు. బంగారం ధర తగ్గిందంటే దాని గురించి చూపించాడు. పెరిగిందా, ఇప్పుడే పెరిగిందని చూపిస్తాడు వాడు. అట్లుంటుంది మార్కెట్. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేసుకొని మనం షాపుకు వెళ్ళడమే ఉత్తమమైన మార్గం. అందులో ఒరిజినల్ బంగారందే చూడాలి. నగలు డూప్లికేటివ్ వస్తున్నాయి, మనల్ని మెరిపిస్తాయి. మన జేబు అనుకుంటే, అబ్బా ఇవాళ ఒక 50,000 మొత్తం ఉంటే, ఒక 10 తులాలు ఉంటే 50,000 ఆదా అయింది, మునుగుతుంది, కొంప మునుగుతుంది. అందుకే ఈ యాడ్స్ను ఇవన్నిటిని నమ్మొద్దు. నిజాయితీగా వ్యాపారం చేసేటోడు సరే లాభం తీసుకుంటాడు, అది వేరు. కానీ మంచి బంగారం కావాలి, ఒరిజినల్ బంగారం, స్వచ్ఛమైన బంగారం కొనే ప్రయత్నం చేయండి. కానీ యాడ్స్కు దాసోహం అయితే అంత దొంగ బంగారం, జీరో బంగారం. అది ఎందుకు పనికిరాదు. మళ్ళీ వానికి షాపుడికి 1-2 ఏళ్ళకి ఇస్తే వాడే తీసుకోడు. అట్లుందా. అందుకే బంగారం మంచిగా చూసి కొనాలని మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులను కోరుతూ, పసిడి అప్పుడప్పుడు తగ్గుతుంది, పెరుగుతుంది, దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దు. ఎప్పటికైనా గంతే. ఏమంటారు ప్రేక్షకులారా బంగారం గురించి? మీ కామెంట్ రూపంలో ఇంతే వటుడు ఇంతే అన్నట్టు పెరుగుతూ పోతుంది. తగ్గితే ఎంత చెమట బిందువులాగా 350, 500, 1000 గంట కంటే ఎక్కువ తగ్గదు. దీనిపై కామెంట్ రూపంలో తెలియజేయండి. బంగారం కొందామా, భవిష్యత్తులో వద్దా? వెండి కూడా అంతే. పరుగు ఒలింపిక్ గేమ్స్లో రన్నింగ్ పోటీ పడతారు కదా, వాళ్ళు ఫస్ట్ వాళ్ళు సెకండ్ లాగా బంగారంకు సెకండ్ వెండి తయారవుతుంది. ఎట్లా చేద్దాం మరి?
కొనుడు బంద్ చేస్తున్నాం కదా, వేరే ఆల్టర్నేటివ్ వేరే తీసుకొని వ్యవహారం నడిపిస్తే బాగుంటుంది కదా. అది నా ఆలోచన. మీ ఆలోచన ఎట్లుంది దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.